అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతి ఉదయం మీ కొరకు దేవుని సన్నిధి నుండి పంపబడుతున్న నూతన కృప అను ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమంలో ఎన్నో సలహాలు, సూచనలు, ఆత్మీయ విషయాలను దేవుడు పంచుకుంటూ ఉండగా నిశ్చయముగా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. అయితే ఇదివరకు ఎన్నడూ వినని వారు, చూడని వారు ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అంతేగాక ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఒక 10 మందికి మీ టెస్టిమోనీ, ఒక 10 మందికి దేవుని వచనాలను, యేసయ్యను మీరు పరిచయం చేసినప్పుడు మీలో నుండి అనేకులకు ఆ ప్రభావం వెళ్ళినప్పుడు అనేకులు నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించబడి దేవుని యొక్క మేలులు అనుభవిస్తారు. ఆమేన్. ఈరోజు కొరకు దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అవును ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నారంటే ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షిస్తారట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిస్తే, ఆయన త్రోవలు అంటే ఆయన మార్గాలు, ఆయన విధించిన కట్టడలను అనుసరించి మనం నడిచినప్పుడు దేశములో ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, సమాజంలో ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు ఆయన అంటారు మనకి సెక్యూరిటీని ఇస్తారట. తన దూతలను మనకు పరలోకమందు తన సముఖములో ఉన్న తన దూతలను దేవుడు మన నిమిత్తం పంపుతారట. ఎందుకు అంటే ఈ లోకమంతా చూడండి ఒక ముళ్ళ కుంపటిగా మారింది. ఎన్నో రకాలైన అపాయాలు, అనారోగ్యాలు, భయానకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ భయానకమైన ఈ ప్రపంచంలో కేవలం మనం కాపాడబడాలంటే దేవుని మూలముగానే తప్ప మరి మన శక్తి సామర్థ్యాల వలన కానీ కాదు. ఎన్నో రకాలైన అపాయాలు ఉన్నాయి. వాటన్నిటిలో మనలను సంరక్షించేది దేవుని దూతలు. ఆమేన్. దేవుని దూతలను మనం కంటితో చూడలేం, కానీ వారి ప్రసన్నతను మాత్రం మనము అనుభవించగలుగుతాం. మనం ప్రయాణంలో ఉండగా, దూర ప్రాంతాలకు వెళ్ళుచుండగా, మన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఏ అపాయం కలగకుండా, ఏ ఆటంకము రాకుండా దేవుడు మనలను కాపాడుటకై తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. తన దూతల సంరక్షణను మనం అనుభవిస్తున్నాం. నిజంగా ప్రభువా, మా కోసం మీరు దూతల కాపుదలను ఇచ్చినందుకు కోట్ల కొలది కృతజ్ఞతలని దేవునికి మనం తెలియజెప్పవలసిన వారమై ఉన్నాం. మీరు ట్రైన్లో, బస్లో, రిక్షాలో, ఫ్లైట్లో, కాలినడకన, మీ ఆలోచనలో మీరు ఎటు వెళ్ళినను సరే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముగా దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు మనలను కాపాడి సంరక్షించి మనకు క్షేమాన్ని కలగజేస్తారు. అందుకే మనం అనాలి, బైబిల్లో ఉన్న ఈ దేవుని యొక్క ప్రత్యేకతని ఈరోజు నేను తెలుసుకున్నాను. ఈ దేవుణ్ణి తప్ప, ఈ దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు మరణించటానికైనా నేను రెడీ. ఈ దేవుణ్ణి సేవిస్తాను, ఆరాధిస్తాను, స్తుతిస్తాను. ఎందుకంటే ఎంత ప్రత్యేకత! తన దూతలను మనకివ్వటం. ఎవ్వరు కూడా దేవుని దూతలను నమస్కరించకూడదు. ఎందుకు అంటే దేవుని దూతలు వారి పరిచారకులు. మనము దేవునికి కుమారులం. దేవుడు మనకు గొప్ప తండ్రి కనుక ఎవ్వరు దేవదూతలు నమస్కరించకూడదు, దేవదూతల ఫోటోలు పెట్టి ఆరాధన చేయకూడదు. దేవదూతలను మనం చూడలేము. వారి ప్రసన్నతను, వారి కార్యములు మాత్రం మనం అనుభవించగలుగుతాము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము చేత నడిపించబడండి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఎవరి ప్రవర్తనను వారు వాక్యానుసారంగా కాపాడుకొనుట యందు శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని నిరంతరం స్తుతించాలి. కృతజ్ఞతలతో దేవుణ్ణి చేరాలి. మన ప్రాణాన్ని, మన జీవాన్ని ఆయన తీసివేయలేదు నేటి వరకు. 8వ మాసంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మన జీవం ఆయన కృపలో దాచబడి ఉంది. కనుక మనకు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇచ్చే ఆ దేవుణ్ణి మనం నిరంతరాయముగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞత పూర్వకంగా మన మనవులు ఆయనకి తెలియజేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తన దూతలనిచ్చి కాపాడతారు. ఒక్కసారి గమనించుకుందాం. దేవుని యందు మీ సమస్త ప్రవర్తన యందు ప్రభువును ఒప్పుకుంటున్నారా?
లేకపోతే మనకి ఇష్టమైన వాటిలో ప్రభువుని అంగీకరించి మనకు ఇష్టం లేని కార్యాల్లో ప్రభుని దూరంగా ఉంచుతున్నారా? గుమ్మం దగ్గర ఉంచుతున్నారా? దూరంగా ఉంచుతున్నారా? అలా కాకుండా ప్రభువుకి సమస్త ప్రవర్తనలో లోబడినప్పుడు తప్పక ఆయన తన దూతలనిచ్చి అన్నిటిలో మనల్ని లేవనెత్తుతారు. ఆమేన్. ఇక అంతా అయిపోయింది, నన్ను ఎవ్వరూ కూడా పైకి తేలేరు అని కొందరు అనుకుంటూ ఉంటారు. లేదు లేదు, దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. యోసేపును గమనించండి, ఎంత లోతైన గుంటలో పడి ఉన్నప్పుడు అక్కడ నుండి సేఫ్గా చంపదలుచుకున్నారు. అక్కడ నుండి సేఫ్గా అతన్ని సేఫ్ చేయటం కోసమే ఐగుప్తికి అమ్మేటట్లు దేవుడు చేశాడు. అక్కడ రాణి చేతిలో ఏ విధమైన నిందలు ఏర్పడినప్పటికీ అక్కడ నుండి తనకు ప్రాణాపాయం కలగకుండా ఉండటం కోసమే చెరసాలలో వేయించాడు. అక్కడ నుండి ఒక కరువు రాబోతుందని రాజుకు దర్శనమిచ్చి ఆ తరువాత దాని భావం యోసేపు తెలియజేస్తే, లేదు లేదు, నువ్వే నాయకుడవు కావాలి, నువ్వే రాబోతున్న కరువులో అందరికీ భోజనం పెట్టాలి, ధాన్యం పండించాలని చెరసాలలో వేయబడిన యోసేపుని తెచ్చి సింహాసనం ఎక్కించాడు దేవుడు. తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం మౌనంగా కృతజ్ఞతలతో ఆయనను సేవించటం, స్తుతించటం మాత్రం మరవకూడదు. ఆమేన్. ఈరోజు దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మీ చుట్టూ ఆవరింపబడుతుంది. యోసేపు చుట్టూ అలాగే ఆవరింపబడింది. అందుకే దైవచిత్తానుసారంగా ఎన్ని కలిగినను ఎవరు అతన్ని ఏమీ చేయలేకపోయారు. తన భాష కాదు, తన ప్రాంతం కాదు, తన వారు ఎవరూ లేరు ఐగుప్తి అంతఃపురంలో. అయినప్పటికీ రాజు సమూహములో, ప్రజల సమూహములో, భయంకరమైన కృతజ్ఞత లేని ఆ గుంపు ప్రజల మధ్య యోసేపు ఒక చక్కని పుష్పము వలె, కస్తూరి పుష్పము వలె, అతడు ఎంత ఒక తామర పువ్వు వలె ఎంతగా అక్కడున్న అపవిత్రత అంటకుండా ఎన్నో అవకాశాలు అపవిత్రం అవ్వటానికి ఆయన సర్వశక్తుడకు దేవుని ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని చేయను అనే ఒక భయము అతనిలో ఉన్నది. దేవుని భయము ఎవరైతే కలిగి ఉంటారో వారు విచ్చలవిడితనంతో ఉండరు, క్రమశిక్షణను అసహ్యించుకోరు, దేవుని నిబంధనలను ప్రక్కన పెట్టరు. కనుక మనం కూడా దేవుని యందు యోసేపు ఏ విధంగా ఉన్నాడో భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు తప్పక ఆయన కృప మనలను ఆవరిస్తుంది. ఎక్కలేనంత ఎత్తైన స్థలములకు దావీదును కూడా దేవుడు ఎక్కించినట్లు మనలను కూడా ఆయన ఎక్కించునుగాక. ఆమేన్. ఈరోజు నిరుద్యోగ సమస్యతో ఉన్నావా? భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నీ ప్రవర్తనను కాపాడుకో. నీ ప్రవర్తనను బట్టి నీ ప్రార్థన వింటాడని గుర్తు తెచ్చుకో. నీ ప్రవర్తన చెడితే నీ ప్రార్థన దేవునికి వినబడదని గుర్తు తెచ్చుకో. ఎందుకు అంటే మన పాపములే దేవుని ముఖానికి అడ్డుగా ఉన్నాయట. నల్ల మసకగా, నల్లటి మేఘముగా అడ్డు వచ్చేస్తున్నాయట. కనుక తప్పు చేయదు. తప్పు చేస్తే దేవుని సహాయాన్ని కోల్పోతాం. ఆమేన్. తెలియని మిస్టేక్ చేసినప్పుడు మనం దేవుని యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోల్పోతూ వస్తాం. ఆ రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగి సమస్త విషయాల్లో మనం క్రమపరచబడినప్పుడు తప్పకుండా ఆయన దూతల కాపుదల, ఆయన కృప, ఆయన సన్నిధి మన పట్ల జరిగించే కార్యాలు కోకొళ్ళను ఉన్నత స్థానాల్లో మనల్ని ఆహ్వానిస్తాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ వచనాలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చును కాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. మీ సన్నిధి నుండి పంపబడుచున్న ఈ మాటలు ప్రతి వారిలో 30 60 100 ఫలభరితంగా మార్చమని కోరుతున్నాం. యేసయ్య, మీలో ప్రతి వారు రక్షణ బాప్తిస్మం పొంది నా తండ్రి ప్రశస్తమైన వారిగా మార్చబడినట్లు ఈ వచనాలు వారిలో క్రియ చేయమని కోరుతున్నాము. స్తోత్రం. అంత్య దినాల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మెండుగా పొందుకొని పరిశుద్ధాత్ముడా మీ యందు భయభక్తులు కలిగి మీ వచనాలను చదువుతూ ఆనందిస్తూ అయ్యా యోసేపు వలె సమస్త ప్రవర్తన యందు అయ్యా అవకాశాలు ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు వ్యక్తిగతంగా ఒక్కటే విధంగా మీ యందు భయభక్తులు కలిగి, భక్తి కలిగి, భయము కలిగి నడుచుకోవటానికి కృప చూపండి. మీ యందు భయభక్తులు కలిగిన వారిని అయ్యా ఉన్నతమైన ఆసనాలపై కూర్చోబెడతారు. స్తోత్రం, స్తోత్రం. మీరు ఆ రీతిగా కార్యాలు చేయండి అయ్యా. వింటూ వీక్షిస్తున్న వారికి ఎవరికి జీవనోపాధి లేదో, ఎవరికి ఉద్యోగం లేదో, ఎవరికి వ్యాపారంలో లాస్ ఉందో అయ్యా, ఎవరు మీ తట్టు ఇంకా త్రిప్పబడి ఉండలేదు, ఎవరు నామకార్థ స్థితిలో ఉన్నారో, ఎవరు విగ్రహారాధన శాపంలో మగ్గిపోతున్నారో అయ్యా, ఎవరెవరు ఏ ఏ విధమైన కలవరాలతో ఉన్నారో వారందరికీ స్ఫూర్తిని దయచేయండి.
మీ వెలుగు వారికి కలుగునుగాక. మీ సన్నిధి ప్రత్యక్షత వారికి దొరుకునుగాక. చీకటిలో నుండి వెలుగులోకి రావాలి, శాపము నుండి ఆశీర్వాదంలోకి రావాలి, లోకములో నుండి మీ సన్నిధి ఆవరణాల్లోకి రావాలి. అయ్యా, మీ మాట చొప్పున జీవించి మీరిచ్చే ఆశీర్వాదాలకు హక్కులు దారులుగా మార్చబడాలి. మీరే సమస్త కార్యాలు ఈ దినమే నూతనపరిచి ప్రతి వారిని టర్న్ చేయమని, దుఃఖము నుండి ఆనందం వైపుగా టర్న్ చేయమని, మలుపు తిప్పమని యేసయ్యా మీ నామంలో ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.